ఈ రోజుల్లో పుట్టినరోజులు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారో మీ అందరికీ తెలుసు. కేక్ తెచ్చుకోవడం, దాన్ని కట్ చేయడం, ఆ కేకు ముఖాల నిండా పేడ పూసుకున్నట్టు పూసుకుంటున్నారు. ఇదొక్క చెత్త ఆలోచన విధానం. కొంతమందికి అయితే ఆ కేక్ క్రీమ్ పూసేసి ఆ ఫైర్ దగ్గర తీసుకెళ్తుంటే తల కాలిపోతుంది. చాలా మంది ప్రాణాపాయ పరిస్థితులకు కూడా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. కేక్ అలా ముక్కలు చేసి ఒంటికి పూసుకునే ఆ పైశాచిక ఆనందం పొందే బదులు ఆ కేకులు కట్ చేసి, ఎంతో మంది పేద పిల్లలు ఉంటారు, అనాథ పిల్లలు ఉంటారు, వాళ్ళు కేక్ కొనుక్కు తినే స్తోమత కలిగి ఉండరు. వాళ్ళకి తీసుకెళ్లి పెట్టి అక్కడ సెలబ్రేట్ చేసుకొని పుట్టినరోజు అద్భుతంగా ఉంటది. దట్ ఇస్ ద రియల్ హ్యాపీయెస్ట్ బర్త్డే. అలా చేసుకో పుట్టినరోజు. ఎవరొద్దన్నారు? ఒంటి నిండా పూసుకొని తినేదే కదా అది. తినేదాన్ని ఇతరులకు పెడితే ఉపయోగమా? ఒంటి నిండా బురద పూసుకున్నట్టు పూసుకుని ఆ శాడిజాన్ని ప్రదర్శిస్తే ఉపయోగమా? కొంతమంది ఇలాంటి పనులు చేసి ఫ్రెండ్స్ ని చంపేస్తున్నారు కూడా. అలాంటి ఫ్రెండ్స్ ఉండకపోవడమే మంచిది మనకి. ఎందుకంటే ముక్కుల్లోకి నోట్లోకి క్రీమ్ పెట్టయితే ఊపిరాడక చచ్చిపోతాడు. ఒకటి తర్వాత ఒకటి మీద పడిపోయి ఓ కేక్ పూసేస్తే అదా బర్త్డే అంటే? అనాథలకు పెట్టండి అయ్యా. అప్పుడు హ్యాపీగా ఉంటుంది బర్త్డే. అది సంతోషకరమైన బర్త్డే.